గుంటూరులో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం ర్యాలీ జరిగింది. డిఎంహెచ్ఓ విజయలక్ష్మి ర్యాలీని ప్రారంభించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏటా 2000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, యువత పొగాకు ఉత్పత్తులతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు అలవాట్లను నియంత్రించడానికి డి అడిక్షన్ కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేవలు అందిస్తుందని చెప్పారు. పరిశ్రమల మోసపూరిత వ్యూహాలను బహిర్గతం చేద్దాం. ఓకే, బహిర్గతం చేద్దాం. మోసపూరిత వ్యూహాలను బహిర్గతం. ఓకే, పొగాకు ఉత్పత్తుల ఆకర్షణ ఛేదిద్దాం. ఆకర్షణ ఛేదిద్దాం. తీసుకున్న ప్రమాదకర జబ్బులు వస్తాయి. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, వరల్డ్ నో టొబాకో డేని మనము జరుపుకుంటున్నాము. సో ఇందులో భాగంగా మనము ర్యాలీ తర్వాత మీటింగ్స్ పబ్లిక్లో ఈ నో టొబాకో డే గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీటింగ్స్ అవి పెడుతున్నాము. సో ఇందులో భాగంగా మనకు వచ్చిన థీము పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమల గురించి అవగాహన కల్పించటం. సో మనకి ఎక్కువగా ఇందులో యూత్ అండ్ టీనేజ్ వాళ్ళు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు. మనకి చూసుకుంటే క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా మనకి 2000 కేసెస్ ప్రతి సంవత్సరం కూడా మనకి జీజీహెచ్లు నమోదవుతున్నాయి. అందులో 1400 వరకు మోస్ట్లీ మనకి ఓరల్ క్యాన్సరే ఎక్కువగా వస్తుంది. సో మనకి ఈ ఎన్సిడిలో భాగంగా కూడాను మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తుంటే ఎక్కువగా మనకి ఓరల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా ఈ సిగరెట్ ఇవి కాకుండా ఈ పొగాకును నములుతున్నారు. సో దీనివల్ల డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా మ్యూకోజాకి అంటే నోటిలోని మ్యూకోజాకి అవి కాంటాక్ట్ అవి క్యాన్సరు అంటే చాలా త్వరగా రావడానికి స్కోప్ ఉంది. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజల్లో దీని గురించి అవగాహన కల్పించి మీకు దగ్గరలో అంటే మీ పిల్లలు కానీ లేదా మీ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి బానిస అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ మనకి డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవి మాన్పించడానికి చాలామంది దీనికి బానిసలు అయిపోయి మానలేకపోతుంటారు. సో మన గవర్నమెంట్ తరఫున డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీనికి మీకు ఏమైనా సలహాలు ఏమైనా కావాలన్నా డౌట్లు ఉన్నా కూడాను మా టీం ఉన్నారు, ఎన్సిడి నోడల్ ఆఫీసర్ వీళ్ళంతా ఉంటారు డిస్ట్రిక్ట్కి, వాళ్ళని సంప్రదించవచ్చు. లేదా ఉత్పత్తులని రకరకాల రూపంలో బయట పెడుతున్నాయి. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి విమల్ అడగండి, విమల్ పలుకులలో కేసరి అని ఒక యాడ్ వస్తుంది కదా, దాంతోపాటు ఒక గుట్కా ప్యాకెట్ కూడా చిన్నది ఒకటి అందిస్తున్నారు అనమాట. రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని తింటున్నారని మా స్టూడెంట్స్ ఈ మధ్య సర్వే చేసి వచ్చారు అంగడి షాపుల్లో కూడా. అలాగే రైతులతో కూడా మాట్లాడాము. ఉత్పత్తులు అంటే పొగాకు వేయడానికి కారణాలు ఏంటి అని అంటే కొన్ని ఏరియాస్లో వాటర్ తక్కువ ఉండటం వల్ల కూడా ఈ పంట అయితే నీరు అంత అవసరం లేదు కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తిని చేస్తున్నారనమాట. సో ఈ సంవత్సరం నినాదం ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తులు ఫ్యాన్సీగా తయారవుతున్నారు, సినిమాల్లో చూపిస్తున్నారు. మీరు జర్నలిజంలో ఉన్నవాళ్ళు మీరు ప్రశ్నించాలి. అది కూడా సినిమాలు ఏంటంటే వాటిని మనము అరికట్టాలి, బ్యాన్ చేయాలి. అసలు అది ఇంటరాక్ట్ అంటే దాన్ని ఒక ఫ్యాన్సీగా తీసుకుంటున్నారు. ఇప్పుడు పొగ తాగట్లేదు, అందరు నవ్వులుతున్నారు. సో నవ్వలటం అనేది ఇంకా మరింత ఎక్కువసేపు నోట్లో ఉంటుంది. దాంతో నోటి క్యాన్సర్ వచ్చేస్తుంది. అండ్ కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే నేను 30 ఏళ్ళ నుంచి తాగుతున్నాను, నాకేం రాలేదు అని చెప్తున్నారు. దాంతో ఇంకా మోటివేట్ అవుతున్నారు. 30 ఏళ్ళ నుంచి తాగుతున్నా జీవన విధానం మారిపోతుంది, జీవన క్వాలిటీ మారిపోతుంది. అది అర్థం చేసుకోవట్లేదు చాలామంది. సో ఈ పత్రికా ముఖంగా విలేకరుల ముఖంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే పొగాకుని నిషేధిద్దాము. అంటే అది మనలో నుంచి రావాలి. ప్రభుత్వము చేసినా కానీ అది ఒక అరికట్టలాగా దాన్ని ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటున్నారు, మనం పెట్టుకుంటున్నామా? కొంతమంది దాన్ని ఇచ్చేస్తున్నారు కదా, వైలేట్ చేస్తున్నారు కదా. అలాగే పొగాకు కూడా మన మనసులో నుంచి మనకి రావాలి, తినకూడదు అని, సమాజంలో ఉండకూడదు అని. అప్పుడే పొగాకు రహిత దేశంగా తయారవుతుంది. సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి
వైద్య శాఖ బృందానికి మరియు ఉన్నతాధికారులకి మరియు గౌరవ డిఎంఎన్హెచ్ఓ వారి అందరికీ కూడాను శుభోదయం. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి గల ప్రధానమైనటువంటి కారణం యువతలో ఇండస్ట్రీ యొక్క అంటే యువతలో ఈ ఉత్పత్తులు ఎక్కువ వాడకం ఎక్కువ ఉండడానికి గల కారణాలు ఇండస్ట్రీ అంటే ఏదో పెద్ద పెద్ద భారీ యూనిట్లు భారీ మెషినరీ ఉండేది ఉండదు. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనే ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ చేసేటటువంటి ఉత్పత్తులు ఇందులో కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ఇండస్ట్రీ యొక్క టాక్టిక్స్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క వాల్నట్ టొబాకో సందర్భంగా పిలుపునిచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఇక్కడ మేడం గారు చెప్పినట్టు గౌరవ డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక ఎన్సిడి సెల్ ఉంది. దీంట్లో ఈ ఉత్పత్తులను బహిరంగంగా వాడినా, బహిరంగంగా దీని మీద ప్రచారం చేసినా, బహిరంగంగా దీని మీద పోస్టర్లు అవి అంటించినా కూడా దీని మీద పనిచేసేటటువంటి కాట్పా అనే ఒక చట్టం ఉంది. సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారంగా మేము డిఎంఎన్హెచ్ఓ గారి సలహా మేరకు మరియు ఉన్నతాధికారులు కమిషనర్ గారి సలహా మేరకు పోలీస్ స్టేషన్లు అన్నిటికి కూడాను చలానా బుక్కులు ఇచ్చి వారికి జరిమానాలు ఎవరైతే లా వైలేటర్స్ ఉన్నారో చట్ట వ్యతిరేకంగా ఈ యొక్క యాక్ట్ని అతిక్రమిస్తున్నారో వారందరికీ కూడా జరిమానాలు విధిస్తూ 4-5 లక్షల రూపాయల వరకు గుంటూరు జిల్లాకి ఫైన్లు కలెక్ట్ చేయడం జరిగింది. సిబార్ డెంటల్ కాలేజీ విద్యార్థులకి, వారి యొక్క ప్రొఫెసర్స్కి, వారి యొక్క కాలేజీ యొక్క యాజమాన్యానికి కూడా మా కమిషనరేట్ స్టేట్ ఆఫీస్ నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మరియు గుంటూరు డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం నుంచి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం డాక్టర్ శ్రీనివాస్ గారికి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరంలో చేయాలని, ఇది 1K రన్ 1K వాక్లా కాకుండా ఇంకా విద్యార్థులందరూ కూడా ఇండస్ట్రీ టాక్టిక్స్ అంటే కలర్ఫుల్ యాడ్స్ మన శ్రీనివాస్ గారు డాక్టర్ గారు చెప్పినట్టు ఇందులో సినీ ప్రముఖులు కూడా ఇలాంటి దుష్పరిణామాలు కలిగించే ఉత్పత్తులపైన వాళ్ళు ప్రకటనలు ఇవ్వటం, దాని ద్వారా లబ్ధి పొందడం, ఆ యాడ్స్ ద్వారా కొన్ని కోట్లు గడించి యువతని ఏ విధమైనటువంటి ఇక్కడతో ఆగదండి. దీని తర్వాత మళ్ళీ డ్రగ్స్ గంజాయి వైపు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద పనిచేసే చట్టాలను కూడా వైద్య శాఖ మరియు సహచర సిబ్బంది అందరూ కూడా దీన్ని తక్షణం అమలు పరిచేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ